ఫినాలే ఎపిసోడ్కి సంబంధించిన షూట్ ఆల్రెడీ స్టార్ట్ కూడా అయిపోయింది. 6th, 5th and 4th పొజిషన్స్కి ఎలిమినేషన్స్ అనేవి ఇవాళ జరుగుతాయి. అఫ్ కోర్స్ వాళ్ళు ఎలిమినేట్ అయినాక హౌస్ దాటి వెళ్ళిపోరు అనుకోండి, అక్కడే కూర్చుంటారు, అందరికీ తెలిసిన విషయమే అది. సో ఎలిమినేషన్స్ అయితే ఇవాళ అయిపోతాయి. అండ్ 3rd పొజిషన్కి సంబంధించిన ఎలిమినేషన్ రేపు అయిపోయి లాస్ట్ 2 ఎవరైతే ఉంటారో అంటే 2nd and 1st పొజిషన్స్, విన్నర్ అండ్ రన్నర్ పొజిషన్స్కి సంబంధించిన షూట్ ఎపిసోడ్లో టెలికాస్ట్ అయ్యే అంటే మనకి టీవీలో టెలికాస్ట్ అయ్యే హాఫ్ అన్ అవర్ ముందు మాత్రమే అయిపోతుంది. అంటే ఎంత లాస్ట్ లెవెల్లో అయితే షూట్ చేస్తారో మీకు చూసుకోండి, ఎందుకంటే బయటికి వెళ్ళిపోతుంది, లీక్డ్ ఇన్ఫర్మేషన్ ఎలాగో తెలిసిపోతుంది ఎందుకనే ఉద్దేశంతో ఎప్పుడైనా సరే ఏ సీజన్లో అయినా సరే విన్నర్కి అండ్ రన్నర్కి సంబంధించిన షూట్ లాస్ట్ మినిట్లో మాత్రమే జరుగుతుంది. ఆల్మోస్ట్ లైవ్ అనుకోవాలి అంతే, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ డిఫరెన్స్, అంతకుమించి అయితే ఉండదు, హాఫ్ అన్ అవర్ 1 hour డిఫరెన్స్. సో అప్పటి వరకు మనకి కన్ఫర్మ్డ్గా వీళ్ళే విన్నరు వీళ్ళే రన్నరు అన్నట్టుగా తెలిసే అవకాశం అయితే లేదు. బట్ ఏ రకంగా చూసుకున్నా కూడా పల్లవి ప్రశాంత్కి యునానిమస్ సపోర్ట్, యునానిమస్ ఓట్లు అనేవి వస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఆల్మోస్ట్ యునానిమస్గా పల్లవి ప్రశాంత్ విన్నర్ అవ్వబోతున్నట్టుగా అయితే మనకి ఇంకా తెలిసిపోతుంది. అందులో పెద్ద డిస్కషన్ అయితే అవసరం లేదు. 2nd పొజిషన్ మోస్ట్లీ అయితే అమర్దీప్కే దక్కేలా ఉంది ఓటింగ్ పరంగా చూసుకుంటే. బట్ శివాజీ గారు కూడా ఎక్కువ దూరంలో అయితే లేరు ఓటింగ్ పరంగా. సో శివాజీ గారికి దక్కినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. అండ్ నాకు తెలిసి అయితే డబ్బులు ఈ సూట్ కేసులు ఇచ్చే పరంగా చూసుకుంటే లాస్ట్ ఇప్పుడు విన్నర్ అండ్ రన్నర్ ఫర్ ఎగ్జాంపుల్ శివాజీ గారు ప్రశాంత్ ఉన్నారనుకోండి, శివాజీ గారికి ఫ్యామిలీ ఎపిసోడ్లో వచ్చినప్పుడు మొత్తం అందరూ ఏ ఒక్కరు మిస్ చేయకుండా అందరికందరూ శివాజీ గారిని కన్సిడర్ చేశారు టాప్ 5లోకి. సో ఇప్పుడు విన్నర్ అండ్ రన్నర్ పొజిషన్లో లాస్ట్కి వాళ్ళిద్దరే మిగిలారు అనుకోండి, శివాజీ గారి డౌట్ లేకుండా అట్లీస్ట్ ప్రశాంత్ని విన్నర్ని చేయడానికన్న ఉద్దేశంతో కూడా వామ్మ ఎక్కడ నేను విన్నర్ అయిపోతానో ప్రశాంత్కి దక్కాలన్న ఉద్దేశంతో ఆయన సూట్ కేసు తీసుకుని వెళ్ళిపోతారు. ఆ సూట్ కేసు తీసుకునేది డబ్బుల కోసం కాదు, కేవలం ప్రశాంత్ని విన్నర్గా చూడాలనే ఉద్దేశంతో మాత్రమే. సో ఇది శివాజీ గారు ఒకవేళ ఆ పొజిషన్లో ఉంటే చేస్తారు. బట్ ఆయన 3rd పొజిషన్లో ఉన్నా కూడా లెక్క ప్రకారంగా అదే జరిగేలా ఉంది. సో 3rd పొజిషన్లో ఉన్నా కూడా మేబీ ఆయనకి ఎక్కడ ఆయన విన్ అవుతారేమో, ప్రశాంత్కి దక్కదేమో అనే ఉద్దేశంతో ఆ ప్రకారంగా అయినా సరే ఆయన ఫార్మాలిటీకి సూట్ కేసు తీసుకుంటారు, డబ్బుల కోసం కాకపోయినా కూడా. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సూట్ కేసు తీసుకున్నా కూడా నాకు తెలిసి ఆయన తిరిగి ఒరే ఇది నీకు దక్కాల్సింది నువ్వే తీసుకో అని మేబీ బయట ఇస్తారేమో శివాజీ గారికి ఉన్న ఆ హార్ట్ ప్రకారంగా. ఎందుకంటే ఆ ఇచ్చే మనీ కూడా విన్నర్ అమౌంట్ నుంచి కట్ అయ్యే వచ్చిన మనీ కాబట్టి లెక్క ప్రకారంగా న్యాయంగా అయితే విన్నర్కి దక్కాల్సిన అమౌంట్ కాబట్టి ఆ ప్రకారంగా శివాజీ గారు స్టేజ్ మీద అనౌన్స్ చేసినా లేకపోతే బయటకి ఇచ్చినా ఏదైనా కూడా శివాజీ గారు ఖచ్చితంగా డబ్బులు ప్రశాంత్కే ఇస్తారు, అందులో నో డౌట్. శివాజీ గారికి ఏ సీజన్లో ఉన్నా మనం చూసుకుంటే ఏదైనా కంటెస్టెంట్ పక్క వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే ఏంటి ఈయన సొంత గేమ్ ఆడ్డా ఏంటి, ఎంతసేపు పక్క వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూనే పోతాడా, ఇది ఎక్కడ గేమ్ రా బాబు అనే ఫీలింగ్ వస్తుంది. బట్ ఈ సీజన్లో శివాజీ గారి మీద ఆ ఒపీనియన్ అనేది రాలేదు. ఎందుకంటే వన్ రీజన్, శివాజీ గారు అట్మోస్ట్ జెన్యూన్, ఇంతకన్నా జెన్యూన్ సపోర్ట్ ఇంకెవరు ఉండదేమో రా. మనం గెలవాలని మన కన్నతండ్రులు ఎలాగైతే మనకి జన్మలు ఇచ్చిన వాళ్ళు ఎలాగైతే కోరుకుంటారో డౌట్ లేకుండా శివాజీ గారు ప్రశాంత్ విన్ అవ్వాలని, ప్రశాంత్ ప్రతి చోట క్యాప్టెన్ అవ్వాలని, ఎవిక్షన్ పాస్ రావాలని, టికెట్ టు ఫినాలే రావాలని ఆయన కోరుకున్నంత ఇదిగా ఇంకా ఎవరు కోరుకోలేదేమో. మేబీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకంటే కూడా శివాజీ గారు ఇంకెక్కువ కోరుకున్నారేమో అనే ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. అంత జెన్యూన్గా ఏదో ఇప్పుడు కొంతమంది బోలే గారు లాంటి వాళ్ళు ఉన్నారు. బోలే గారు ప్రశాంత్ని సపోర్ట్ చేస్తుంటే ఏమనిపించింది, బోలే గారు బయట చూసి వచ్చి ప్రశాంత్కి పాపులారిటీ ఉంది కాబట్టి సపోర్ట్ చేస్తున్నారా, డబ్బు కొడుతున్నారా అనే ఫీలింగే వచ్చింది. ఇంకెవ్వరు ప్రశాంత్ దగ్గర ఉన్నా కానీ లేకపోతే శివాజీ గారిని అర్జున్ కొంచెం ఇట్లా వచ్చిన కొత్తలో ప్రాపర్గా చూస్తున్నప్పుడు, రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు, కొంచెం ఇట్లా డప్పు కొడుతున్నప్పుడు ఫీలింగ్ ఏమనిపించింది, అబ్బా అర్జున్కి బయట చూసి వచ్చింది కాబట్టి ఇలా చేస్తుండ్రా అనే ఫీలింగ్ వచ్చింది. బట్ శివాజీ గారు ప్రశాంత్ వైఫ్ దగ్గర ఉన్నప్పుడు, ప్రశాంత్ సపోర్ట్ ఇస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ ఏమన్నా వచ్చిందా ఎవరికైనా? అండ్ శివాజీ గారికి ప్రశాంత్కి ఎంత ఫాలోయింగ్ ఉందో తెలిసే అవకాశం కూడా లేదు కదా. మేబీ సీజన్ స్టార్ట్ అవ్వకముందు ఆయన వీడియోస్ అవి ఫాలో అయ్యి మంచి షేర్లు మంచి లైకులు వస్తున్నాయి కాబట్టి మేబీ ఈ కుర్రోడు మంచి పాపులారిటీ ఉండే అవకాశం ఉందేమోరా అనే ఆ గెస్ ఉండొచ్చేమో. కానీ షోకి వచ్చాక ఖచ్చితంగా టర్మ్స్ అనేవి మారిపోతాయి కదా. షోకి వచ్చాక డెఫినెట్లీ శివాజీ గారి మైండ్లో ప్రశాంత్ పాపులారిటీతో పాటు అమర్దీప్ పాపులారిటీ కూడా ఒక లెక్క అయితే ఉంటుంది కదా. ఎందుకంటే అమర్దీప్ ఏం సాధారణమైన వ్యక్తి కాదు, సీరియల్స్లో విపరీతమైన పాపులారిటీ ఉన్న వ్యక్తి.
ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆ సీరియల్స్ పాపులారిటీ అనేది చాలా బాగా యూజ్ అయ్యి ఇంత దూరం వరకు ఆయనకి తీసుకొచ్చిందని చెప్పాలి. అది వేరే విషయం. కానీ కోర్స్ అదొక్కటే కాదు, మిగతా గేమ్ పరంగా కూడా ఉంది. మళ్ళీ మీరు నెగిటివ్గా తీసుకోకండి. సో శివాజీ గారికి ప్రశాంత్ దగ్గర ఉండడం అనేది అట్మోస్ట్ జెన్యూన్గా ఇచ్చిన సపోర్టు, ప్యూర్గా మనసులోంచి వచ్చిన ఫీలింగ్స్తో వచ్చిన సపోర్ట్ అయితే కానీ మరో సెకండ్ థాట్ అయితే లేదు. అండ్ ప్రశాంత్ గెలవాలని శివాజీ గారు నిజంగా హార్ట్ఫుల్గా అయితే అన్నారు. సో శివాజీ గారే అంత జెన్యూన్గా కోరుకున్నప్పుడు ఇంకా సపరేట్గా ఇంకా ఆయనని ఇంకా టైటిల్ రేస్లో ప్రత్యేకంగా ఇంకా ఎవరు చూడాలనుకుంటారు చెప్పండి. సో శివాజీ గారికి ఓట్లు వేసే వాళ్ళు కూడా శివాజీ గారికి అంత జెన్యూన్గా ఉంది కదా ప్రశాంత్ విన్ అవ్వాలని, ప్రశాంత్కే వేద్దామా అనే ఫీలింగ్ కూడా ఇట్లా ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్లో బలంగా ఉండి ప్రశాంత్కి అది కూడా ప్లస్ అయిందని చెప్పాలి. సో అండ్ శివాజీ గారు ఇప్పుడు ఏదైనా టైటిల్ గెలిచినా కూడా 50 లక్షలు వచ్చినా కూడా ఆయనకి 50 లక్షలు అనేవి పెద్ద విశేషం ఏమీ కదా. అఫ్కోర్స్ ఆయన పెద్ద స్టార్ హీరో, అది ఇది కాకుండా కూడా ఆయనకు ఉండే ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. ఆయనకి చాలా ఫినాన్షియల్గా వెరీ వెల్ సెటిల్డ్, అందులో డౌట్ లేదు. చాలా కోట్లు వేస్తే ఉంది ఆయనకి. సో ఇప్పుడు 50 లక్షల వల్ల ఆయన కొత్తగా వచ్చింది లేదు. ప్రశాంత్ లాంటి వాళ్ళకో లేకపోతే మిగతా యావర్ లాంటి వాళ్ళకో 50 లక్షలు వస్తే వాళ్ళకి అది చాలా పెద్ద ఇష్యూ. బట్ అక్కడ పెద్ద మ్యాటర్ అయితే కాదు శివాజీ గారికి. సో అది మనం గుర్తుంచుకోవాల్సిన ఇష్యూ. అండ్ ఇంకోటి సెకండ్ అమర్దీప్ విషయంలో చూసుకుంటే అమర్దీప్కి డౌట్ లేదు, విపరీతమైన ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మామూలు ఫాలోయింగ్ కాదు, అసలు ఓ లెవెల్ అనమాట. ఒక స్టార్ హీరోకి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ సీరియల్స్ టీవీ ఆడియన్స్లో ఆయనకు ఆ రేంజ్ ఉందన్నమాట. ఆ రేంజ్ ఉంది కాబట్టే ఇప్పుడు క్యాప్టెన్సీ విషయంలో టవర్ టాస్క్లో ఎంత రచ్చరచ్చ చేశాడు. అంత రచ్చరచ్చ చేసిన క్యాండిడేట్ అండ్ టికెట్ ఫినాలే విషయంలో సొంత ఫ్రెండ్ అయినా అంత బాండింగ్ ఉన్న ప్రియాంక పైన కూడా నువ్వు నాకు ఇవ్వాల్సింది కదా పాయింట్స్, వేరే వాళ్ళకి ఇచ్చావేంటి, అసలు నేను కనిపించలేదా నీకు, నాకు ఇవ్వాలని అనిపించలేదా అంటూ ప్రియాంకని ఆ లెవెల్లో ఎమోషనల్ ఏమంటారు ఆ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి అఫ్కోర్స్ అండ్ తర్వాత ప్రియాంక నిజంగా గౌతమ్ ద్వారా ఇప్పించినా కూడా మళ్ళీ ఆ దాన్ని కూడా అపార్థం చేసుకొని మళ్ళీ ప్రియాంకని బ్యాడ్గానే చూసిన విధానం. అండ్ సెకండ్ టైం క్యాప్టెన్సీ టాస్క్లో శివాజీ గారు అపోజ్ చేసిన ఏదైతే గన్ పేల్చే టాస్క్లో క్యాప్టెన్సీ టాస్క్లో అప్పుడు శివాజీ గారు అపోజ్ చేసినా కూడా మళ్ళీ అప్పుడు అమర్ హర్ట్ అయిన విధానం అండ్ ప్రతి దానికి ఇట్లా గొనుగుతూ ఉండే అసలు నాకు ఎవరు ఇవ్వరు, నాకేమీ దక్కరు, నాకు తెలుసు అన్నట్టుగా ఈ టైప్లో ఇంత ఘోరమైన కంటెంట్ ఇచ్చిన వాళ్ళు ఇంకెవరన్నా ఉండుంటే ఆ ప్లేస్లో ఇంకెవరన్నా ఏ దామిని లాంటి వాళ్ళో లేకపోతే ఏ యావర్ లాంటి వాళ్ళో రతిక లాంటి వాళ్ళో ఉంటే మటుకు డౌట్ లేకుండా బయటికి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ అమర్ని కాపాడింది అంత వరస్ట్ కంటెంట్ ఇచ్చినా కూడా, అంత హారిబుల్ కంటెంట్ ఇచ్చినా కూడా ఆయనని హౌస్లో ఉండగలిగేలా చేసింది మాత్రం ఆయన పాపులారిటీయే. సీరియల్స్ అభిమానుల్లో ఆయన మీద పెంచుకున్న అభిమానం మాత్రమే ఆయనని ఇంత దూరం వరకు తీసుకొచ్చింది. అఫ్కోర్స్ ఆ సీరియల్ మీద అభిమానం మాత్రమే ఇంత దూరం తీసుకొచ్చింది అంటే లేదు. ఆయనకి విపరీతమైన నెగిటివిటీ ఉన్నా కూడా ఫస్ట్ 5 వీక్స్లో ఏదైతే వరస్ట్ గేమ్ ఆడినా కూడా అర్జున్ తర్వాత 2.0 ఎంట్రీగా ఇచ్చి ఆయనకి నామినేట్ చేస్తూ చెప్పిన పాయింట్స్ అనేవి ఆయన ఫీడ్బ్యాక్ తీసుకున్నాడు. ఫీడ్బ్యాక్ తీసుకొని కంప్లీట్గా మారలేదు, డౌట్ లేదు. బట్ 70% వరకు ఆ నెగిటివిటీ అనేది కట్ చేసుకోవడానికి 1,00,000 ప్రయత్నాలు అయితే చేశారు. అండ్ మధ్యలో బీన్ బ్యాగ్ టాస్క్లో కానీ లేకపోతే టవర్ టాస్క్లో కానీ అంతెందుకు లాస్ట్ వీక్ జరిగిన ఓట్ అపీల్ టాస్క్లో కూడా ఆయన నెగిటివిటీ అనేది అదే లెవెల్లో చూపించారు. అది వస్తూ పోతూ ఉందన్నమాట. ఇలా వచ్చింది నెగిటివ్ అవుతుందని తెలిసి మళ్ళీ మంచోడు అయ్యాడు, మళ్ళీ మంచోడు నుంచి టాస్క్ వస్తే మళ్ళీ నెగిటివ్ అయ్యాడు, మళ్ళీ పాజిటివ్ అయ్యాడు. ఇలా అటు ఇటు ఫ్లిప్ చేస్తున్నాడు. బట్ ఈ వీక్లో మనకు చూసుకుంటే ఏదైతే ఈ డ్యూరేషన్ ఎవరు ఎంతవరకు డ్యూరేషన్లో కనబడి ఉంటారు ఎపిసోడ్లో అని ఇచ్చిన ఆ టాస్క్లో మామూలుగా కూల్గా జరిగిన టాస్క్లో ఆయనకి 3 minutes ఇచ్చినా కూడా, శివాజీ గారు 3 minutes ఇచ్చినా, మిగతా వాళ్ళు 3 minutes ఇచ్చినా కూడా స్పై బ్యాచ్లో ఆయన పెద్దగా అయితే హట్ అవ్వలేదు. నాకు 3 minutes ఏంట్రా, ఒరే ఆ 20 minutes కానీ ఆ బోర్డులు కానీ మీలో మీరే ఎక్స్టెండ్ చేసుకుంటున్నారు ఏంట్రా అంటూ ఇలా పాజిటివ్గానే తీసుకున్నారు. శివాజీ గారు అక్కడ కొంచెం అమర్ని తక్కువ చేయాలని చూసినా లేకపోతే మిగతా వాళ్ళు తక్కువ చేయాలని చూసినా 3 minutes ఇచ్చినా కూడా అరే నువ్వు ఫౌల్స్ ఆడుతావు, నువ్వు ఎటువంటి స్ట్రాంగ్ గేమ్ అయితే లేదు అన్ని కమెంట్స్ వేస్తున్నా కూడా ఈ టైంలో చాలా క్రూషల్ ఓటింగ్ పడే క్రూషల్ టైంలో కూడా ఇలాంటి కమెంట్స్ వేస్తున్నా కూడా అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ అనేవి అమర్ పెట్టుకోకుండా చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేశాడు.
అది నాగార్జున గారు ఇచ్చిన ఫీడ్బ్యాక్ కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ కావచ్చు, ఏదైనా సరే తను చాలా వరకు మాత్రం కంట్రోల్డ్గా ఉండడం అదే మొదలుపెట్టాడు. ఆ కంట్రోల్గా ఉన్నందుకు తను ఏదైతే నెగిటివ్ అవుతుందో, బేసిక్గా అమర్లో నాకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటంటే తను ఇలా ఉండాలి, ఇలా ఉంటే మనం గెలుస్తాం, ఇలా ఉంటే ఆడియన్స్లో మనం మంచిగా ఉంటాం, మనం ఇలాగే చేయాలి అన్నట్టుగా మైండ్లో ఏది ఉంటుంది, కంప్లీట్ ప్లేన్ మైండ్. తను ఇంట్లో ఎలాగైతే ఉంటాడో, ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య వాళ్ళ ఫ్రెండ్స్తోనైతే ఎలాగైతే ఉంటాడో, ఆ బిగ్ బాస్కి వచ్చినాక కూడా ఎగ్జాక్ట్గా అలాగే ఉన్నాడు. 1% మాస్క్ కూడా లేని ఏకైక కంటెస్టెంట్ హౌస్లో ఎవరైనా ఉన్నారంటే అది అమర్దీప్ మాత్రమే. పబ్లిక్ని ఇంప్రెస్ చేయడానికి తను ఏమీ చేయలేదు. తను ఉండే విధమే పబ్లిక్ ఇంప్రెస్ అయ్యేలా చేసింది. సీరియల్స్లో తన పాపులారిటీ ప్లస్ తనకి ఏదైతే నెగిటివ్ అవుతుంది అనుకున్నాడో ఆ నెగిటివ్ అవుతుంది అనుకున్న పాయింట్స్ ఆడియన్స్ కోసం మార్చుకొని పాజిటివ్గా ఉండడం మొదలుపెట్టాడు. అది కూడా గేమ్ కోసమే కదా. సో గేమ్ మీద తనకున్న ఇష్టమే తనని ఇంత దూరం వరకు తీసుకొచ్చింది. తన ప్రీ ఎగ్జిస్టింగ్ పాపులారిటీతో పాటు గేమ్ మీద తనకున్న ఇష్టమే, గేమ్ కోసం తను మారిన విధానమే జనాలు తనకి అట్రాక్ట్ అయ్యే విధంగా మార్చుకొని ఇంత దూరం వరకు తీసుకొచ్చింది అనడంలో డౌటే లేదు. సో అది అమర్లో మంచి చెప్పుకోదగ్గ క్వాలిటీ అని చెప్పాలన్నమాట. సో అండ్ తర్వాత యావర్ వరకు చూసుకుంటే యావర్కి డౌట్ లేదు, స్టార్టింగ్లో అసలు ఎటువంటి పాపులారిటీ లేదు. ఫస్ట్ వీక్ ఆ షర్ట్ లేకుండా తిరుగుతుంది, అబ్బా ఏంట్రై క్యాండిడేట్ ఏంట్రై రచ్చమాకు అనే ఫీలింగే వచ్చింది. బట్ ఫస్ట్ వీక్లో తను సేవ్ అవ్వడమే తనకి చాలా పెద్ద మేలు. ఎందుకంటే సెకండ్ వీక్ నుంచి తన పాపులారిటీ ఒక్కొక్క మెట్టు అట్లా ఎదుగుతూ ఇప్పుడు ఎక్కడికో చూడండి ఫినాలే దాకా తీసుకొచ్చింది. అండ్ నామినేషన్స్ వచ్చినప్పుడు తను పెట్టే పాయింట్స్ కానీ ఎలాంటి వాళ్ళైనా సరే ఏమాత్రం ఆలోచించకుండా స్ట్రాంగ్గా ఆర్గ్యుమెంట్స్ చేసి రచ్చ లేపే ఆర్గ్యుమెంట్స్ లాజికల్గానే చేస్తారు. అదే ఇట్లా ఈడియోటిక్గా సిల్లిగా అబ్బా ఇదేం పాయింట్ రా బాబాయ్ ఎక్కడోడ్రా నాయన అనే ఫీలింగ్ ఒక్కసారి కూడా అనిపించలేదు. ఎందుకంటే తను పెట్టే పాయింట్స్ అంత లాజికల్గా ఉంటాయి కాబట్టి. అండ్ టాస్క్లు ఆడినప్పుడు వీరోచితంగా ఆడి ఎలాగైనా టాస్క్ గెలిచి తీరాలి అనే ఒక ఇది కానీ ఫౌల్స్ అనేవి జరగలేదు. అట్లీస్ట్ ఇప్పుడు ఆ షేక్ బేబీ షేక్ టాస్క్లో కూడా అది కావాలని చేసిన ఫౌల్ అయితే కాదు కదా, కావాలని చేసింది. అండ్ టనల్ టాస్క్లో జరిగిన పొరపాటు కూడా కావాలని చేయలేదు కదా. ఫౌల్ గేమ్స్ అనేది మనం చూసుకుంటే అమర్దీప్ గుర్తొస్తాడు కానీ ఎవరైతే గుర్తొచ్చే సమస్య లేదు. ఎందుకంటే తను ఎప్పుడు ఇంటెన్షనల్గా టాస్కులు గెలవాలనే ఇంటెన్షన్తో తను ఎప్పుడు ఫౌల్స్ చేయలేదు. మనం ఏది ఆడినా కూడా న్యాయంగానే ఉండాలి, న్యాయంగానే ఆడాలి, న్యాయంగా ఉండి ఓడిపోయినా పర్లేదు అనే ఇంటెన్షన్తోనే ఉండేది. అందుకే ఎవిక్షన్ పాస్ తన చేతిలో ఉన్నా కూడా తను ఎప్పుడైతే స్క్రీన్ మీద తను ఆడింది ఫౌల్ అన్నట్టుగా రాంగ్ అన్నట్టుగా నాగార్జున గారు చూపించారో ఎవిక్షన్ పాస్ సరెండర్ చేయడానికి కూడా ఏమాత్రం వెనకాడలేదు. అండ్ ఇప్పుడు ప్రశాంత్ ఏదైతే ఆ టికెట్ ఎవిక్షన్ పాస్ ఉందో ఎవిక్షన్ పాస్ కూడా నా కోసం యూజ్ చేయకరా, కావాలంటే శివాజీ గారికి యూజ్ చేయి అన్నట్టుగా కూడా చెప్పాడు ప్రశాంత్తోనే. అండ్ ప్రశాంత్ విషయంలో కూడా ఇది నెక్స్ట్ లెవెల్ చెప్పుకోవాల్సిన పాయింట్ ఎవిక్షన్ పాస్ గురించి. తనకి అక్కడ తన పక్కన ఇంకో ఇద్దరు ఉన్నప్పుడు కూడా ఎలిమినేషన్ రౌండ్లో ప్రశాంత్ స్టిల్ ఆ ఎవిక్షన్ పాస్ తన కోసం కూడా తను యూజ్ చేసుకోలేదు, వేరే వాళ్ళ కోసం కూడా యూజ్ చేసుకోలేదు. తన కోసం తను ఎందుకు యూజ్ చేసుకోలేడు, ఆడియన్స్ నన్ను పంపితే ఇక్కడికి వచ్చాను, ఆడియన్స్ మళ్ళీ పొమ్మంటే పోతాను అంతే, నాకెందుకన్నా ఎవిక్షన్ పాస్ అన్నట్టుగా అన్నారు. ప్లస్ మిగతా ఇద్దరిలో కూడా ఒకరి కోసం యూజ్ చేసి ఇంకొకరి కోసం యూజ్ చేయకుండా ఎందుకు మళ్ళీ ఒకరిలో నెగిటివ్ అవ్వడం అంటూ ఆ ఉద్దేశంతో కూడా ఎవరికి యూజ్ చేయలేదు. సో ఇంతకన్నా జెన్యూన్ క్యాండిడేట్ ఏ సీజన్లో ఉంటారు చెప్పండి ప్రశాంత్? ఎవిక్షన్ పాస్ చేతిలో ఉండి ఎలిమినేషన్ రౌండ్లో తను ఉన్నాడు, ఎలిమినేషన్ రౌండ్లో ఉండి కూడా తన కోసం యూజ్ చేసుకోకుండా జనాలు నన్ను పంపించారా బాయ్, జనాలు పొమ్మంటే పోతా అంతే, నేను వాళ్ళ దయ మీద ఉంటున్నాను, వాళ్ళు పంపిస్తే పోతా ఉంచితే ఉంటా అంతే, నేను ఎవిక్షన్ పాస్ నాకు అక్కర్లేదు అన్నట్టుగా అన్నాడు. ఎవిక్షన్ పాస్ని తక్కువ చూడలేదు, దానికోసం పెట్టిన టాస్క్లు ఫుల్ సీరియస్గా ఆడాడు, ఎఫర్ట్స్ పెట్టిండు, ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం వెళ్ళిండు, గెలిచి అది ఎవరికీ వాడలేదు. ఒకవేళ ఇప్పుడు స్టార్టింగ్లో అన్నాడు కదా నేను 14th వీక్లో అయితే వాడతాను సార్ ఎవరికైతే నిజంగా నీడ్ ఉందో అనే ఉద్దేశంతో తను అనుకున్నాడు. 14th వీక్ వరకు బిగ్ బాస్ వాళ్ళు అవకాశం ఇవ్వలేదు. అండ్ ఇక్కడ ఎలిమినేషన్ రౌండ్లో ముగ్గురులో తను ఉన్నాడు కాబట్టి తన కోసం వాడుకోలేదు, ప్లస్ తన కోసం వాడుకోకుండా వేరే వాళ్ళ కోసం వాడుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది. కాబట్టి ఆ పని కూడా చెయ్యకుండా అది ఇప్పుడు
ఎవిక్షన్ పాస్ బిగ్ బాస్ వాళ్ళు సరెండర్ చేసుకున్నారు. సరెండర్ ఎందుకు చేసుకున్నారో నాకు అర్థం కాలేదు. ప్రశాంత్ని సేవ్ చేసినాక మిగిలిన ఇద్దరికి వాడతాడో లేదని చూడొచ్చు కదా. కావాలని ఎవిక్షన్ పాస్ అది వేస్ట్ చేయాలనే ఉద్దేశంతో చేసిన ప్రక్రియలాగా, ఎక్కడ ఎవరికి వాడేస్తాడేమో అనే ఫీలింగ్తో చేసిన ప్రక్రియలాగే అనిపించింది తప్ప మరొకటి అయితే లేదు. సో అదొకటి అండ్ యావర్ విషయంలో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నిన్నటి ఎపిసోడ్లో చూసుకున్నా కూడా శివాజీ గారు అంత కోపం వచ్చి ఒరే ఫుడ్ తీసుకో, అలా చేయకు, వేస్ట్ చేయకు, మీ బ్రదర్ ఎంతో ప్రేమతో పంపించిన ఫుడ్ అలా వేస్ట్ చేయడం తప్పు అన్నట్టుగా చెప్పినా కూడా మళ్ళీ సెకండ్ టైం అర్జున్ ఇప్పుడు ప్రశాంత్ ఆర్ యావర్లో ఒకరిని చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు, ఇప్పుడు షేరింగ్ కోసం ఆ టైంలో కూడా అర్జున్ అరే నిన్ను తీసుకొని అంటుంటే ఆ టైంలో కూడా యావర్ వద్దే అన్నాడు సెకండ్ టైం కూడా. అంటే శివాజీ గారితో అంత బాండింగ్ ఉన్నా కూడా, శివాజీ గారికి అంత కోపం వస్తున్నా కూడా తను లొంగలేదు. ఫుడ్ని నేను తింటే ఇప్పుడు అందరితో తింటాను, అందరితో షేర్ చేసుకుంటే ఎవరో ఒకరిని షేర్ చేసుకుని మిగిలిన వాళ్ళని పస్తులు నేను పెట్టలేను అన్నట్టుగా తను ఏ స్టాండ్ మీద అయితే ఉన్నాడో అదే స్టాండ్ మీద ఉండగలిగాడు శివాజీ గారు ఆపోజిట్గా ఉన్నా కూడా. ఇది నాకు బాగా నచ్చింది యావర్లో నిన్న జరిగిన ఎపిసోడ్లో మటుకు. నో మీన్స్ నో, దట్స్ ఇట్, అంతే. అది ఎవరున్నా సరే, అవతల ఎంత పెద్దోళ్ళు అయినా సరే నేను తగ్గను అన్నట్టుగా తను ఉన్న ఆ స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఏదైతే ఉందో డెఫినెట్లీ చాలా అప్రిసియేషన్ తీసుకోవాల్సిన ఒక బిహేవియర్ అని చెప్పాలి. అండ్ ప్రశాంత్ విషయంలో చూసుకుంటే మనం ఆల్రెడీ చెప్పాం ఎవిక్షన్ పాస్ ఎంత మోస్ట్ డేరింగ్ డెసిషన్, అంత మించిన డేరింగ్ డెసిషన్ అయితే ఎవరు ఉండరు కదా. డేరింగ్ డెసిషన్ ప్లస్ ఆడియన్స్కి తన ఇచ్చిన రెస్పెక్ట్ కానీ నెక్స్ట్ లెవెల్ రెస్పెక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ఆడియన్స్ నన్ను పంపిస్తే వచ్చిన, పొమ్మంటే పోతా అంతే అంటూ ఆడియన్స్ని తల మీద పెట్టుకున్న విధానం ఎక్సలెంట్ అని చెప్పి. ఎందుకంటే ఆ ఆడియన్స్ వల్లే తను ఈ లోపలికి రాగలిగిండు. అరే ఒక సింపతి వీడియో చేస్తే విపరీతమైన నెగిటివిటీ వచ్చింది, నెగిటివిటీ ఒక రకంగా వస్తే ఇంకో సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఆ వీడియోని బలంగా షేర్లు గుద్ది బిగ్ బాస్ టీం వరకు అది చేరేలా చేయగలిగారు. బిగ్ బాస్ వాళ్ళు కూడా చూసి ఒరే నాయన ఇంత ప్యాషన్గా ఉన్నాడేంట్రా, అంటే మా షో ఇంత గ్రేట్ అనమాట, మా షో కోసం, మా షోలోకి రావడం కోసం ఇంత ఆరాట పడుతున్నారు అన్నమాట జనాలు అంటూ తను వాళ్ళకు కూడా అనిపించి ప్రశాంత్ని అఫ్కోర్స్ ఆ ఒక్క వీడియో వల్లే తీసుకున్నారని నేను చెప్పలేను. తర్వాత ప్రశాంత్ తీసుకొచ్చాక ఆ ఇంటర్వ్యూలో తనకి ఎంత ప్యాషన్ ఉంది. ఇప్పుడు ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చిన ఒక కుర్రాడు బిగ్ బాస్ లాంటి ఒక ప్లాట్ఫామ్ వచ్చినాక ఓకే నేను బిగ్ బాస్లోకి వచ్చినాక ఇంకా నాకేంది అన్నట్టుగా తను రిలాక్స్ అయిపోవచ్చు. తను రిలాక్స్ అయ్యాడా? ఏదన్నా టాస్క్ని తను సీరియస్గా తీసుకోకుండా ఉన్న సందర్భాలు ఒక్కటన్నా మనం చూసామా? ఏదీ లేదు. తన వచ్చిన అవకాశమే బేసిక్గా అవకాశాలు రాక చాలామంది బ్యాక్ వెళ్ళిపోతారు, అనుకున్న డ్రీమ్స్ని అచీవ్ చేయలేకుండా వెనక్కి ఉండిపోతారు అన్నట్టుగా ఒక ఇది ఉంటుంది. బట్ ఇక్కడ మనం చూసుకుంటే ప్రశాంత్ విషయంలో తను ఏదైతే కలగన్నాడో, నేను పాపులర్ అవ్వాలి అన్నట్టుగా అనుకున్నాడో, పాపులర్ అవ్వడానికి దారి ఆ సింపతి వీడియోగా ఎంచుకున్నాడు. ఆ వీడియో రూపంలో వీళ్ళతో పరిచయాలు పెంచుకోవడంలో ఇలాంటివి ఎన్నో విషయంలో సక్సెస్ అయ్యి బిగ్ బాస్ వరకు వెళ్ళడమే కాకుండా ప్రతి క్షణం నేను వచ్చిన పర్పస్ ఏంటి, నేను వచ్చిన పర్పస్ గేమ్ గెలవాలి కాబట్టి మధ్యలో వచ్చే ఆ రతికతో చేసిన ఆ పులిహోర కానీ, ఆ పులిహోర కంటెంట్ కానీ దీనివల్ల నా గేమ్ డైవర్ట్ అవ్వకూడదనే ఉద్దేశంతో అది కూడా మధ్యలో కట్ చేసి గేమ్ పైన ఫుల్ ఫోకస్ పెట్టి మధ్యలో అరే ఏంటి ఎంత ఫోకస్ పెడితే మాత్రం ఏముంది, శివాజీ గారి కింద పప్పెట్టే అయ్యాడు కదా, శివాజీ గారు ఏం చెప్తే అది చేశాడు కదా. శివాజీ గారి కింద పప్పెట్ ప్రశాంత్ ఎప్పుడూ అవ్వలేదు. శివాజీ గారికి అట్మోస్ట్ రెస్పెక్ట్ ఇచ్చాడు. ఇంట్లో మన తల్లిదండ్రులకు ఎవరైనా పెద్దోళ్ళకు ఎలాగైతే రెస్పెక్ట్ ఇస్తారో అలా రెస్పెక్ట్ ఇచ్చి ఆయనకు ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ కదా, ఆయన చెప్పిన మాట వినాలనే ఉద్దేశంతో అలా మాట విన్నాడేమో. కానీ శివాజీ గారు అరే నువ్వు పలానా వాళ్ళని నువ్వు నామినేట్ చెయ్యి అని శివాజీ గారు చెప్పలేదు. చెప్పినా కూడా ప్రశాంత్ వినేవాడు కాదు. నామినేషన్స్ పాయింట్స్ అనేవి కంప్లీట్గా తను సొంతంగానే చేశాడు. ఏదైనా ఆర్గ్యుమెంట్ ఉన్నా తను ఆర్గ్యూ చేయగలిగాడు. ఇట్లా శివాజీ గారు మధ్యలో వచ్చి స్టాండ్ తీసుకొని మా ప్రశాంత్ ఏమంటున్నావు అంటూ శివాజీ గారు ఎప్పుడు చేయలేదు. ప్రశాంత్ కూడా అది కోరుకోలేదు. ఆర్గ్యుమెంట్ చేసినా సొంతంగానే చేశాడు, నామినేట్ చేసినా సొంతంగానే చేశాడు, ఏం చేసినా కూడా సొంతంగానే చేశారు. శివాజీ గారి ఏజ్కి ఇచ్చిన రెస్పెక్ట్ తప్ప శివాజీ గారి చేతుల్లో పప్పెట్ అయితే ఎప్పుడూ అవ్వలేదు. ఇంతకుముందు సీజన్స్లో కానీ మిగతా సీజన్స్లో కానీ అయినట్టు అది. అండ్
సో బేసిక్గా ఇలాంటివి ప్రశాంత్కి బాగా ఇది అట్రాక్షన్ అయితే తెప్పించింది. బిగ్ బాస్ ఆడియన్స్ బిగ్ బాస్ పల్స్ని బాగా పట్టుకోగలిగాడు. బిగ్ బాస్ ఆడియన్స్ని ప్రశాంత్కి బాగా అట్రాక్ట్ అయ్యేలా చేయగలుగుతున్నారు. ఎందుకంటే తను ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చిన కుర్రోడు బిగ్ బాస్ వరకు వెళ్ళడమే కాకుండా నన్ను ఆడియన్స్ని పంపించారు కాబట్టి, నన్ను నమ్మి ఇంతమంది నా వీడియోలు షేర్ చేసి బిగ్ బాస్ వరకు పంపించారు కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో నా కెరియర్ కంప్లీట్గా మార్చుకోవాలి, దిశ మార్చుకోవాలి. నేను ఇప్పుడు విన్నర్ అయితే ఆ డబ్బులు కూడా తీసుకెళ్ళి రైతులకు పంచాలి. మా రైతు కమ్యూనిటీని నేను దేశం మొత్తం గర్వించే విధంగా నేను చూపించాలి. మా రైతుల నుంచి కూడా ఇట్లా బిగ్ బాస్ షోకి వస్తూ ఉండాలి. అది అసలు మా రైతులు అంటే ఓన్లీ ఇట్లా మారుమూల అట్లా పొలం పనులు చేసుకునేటోళ్ళు కాదు, ఎంత దూరమైనా రాగలిగే ఆ సత్తా ఉండి అన్ని నిరూపించాలనే ఉద్దేశంతో ప్రశాంత్ ప్రతి రైతుని రిప్రజెంట్ చేసే విధంగా బిగ్ బాస్లో ఉన్న తీరు, ఆ బిహేవియర్ ఏ పరంగా చూసుకున్నా కూడా తనకున్న కమెంట్ పెన్ కానీ కంప్లీట్లీ ప్రశాంత్కి ఎ లౌడ్ సెల్యూట్. ఆ ప్రశాంత్కి మించిన విన్నర్ ఇంకా ఉండడేమో. ఆ రేంజ్లో అయితే తనకు ఓటింగ్ అదే విధంగా పడుతుంది అండ్ తన బిహేవియర్ కూడా అదే రేంజ్లో ఉంది. డెఫినెట్లీ చాలా చాలా ఇన్స్పైరింగ్ విన్నర్ అవుతాడు ఈ సీజన్లో. ప్రశాంత్ విన్నర్ అవుతే మటుకు ఏ పరంగా చూసుకున్నా కూడా ప్రశాంత్ కంప్లీట్లీ అర్హుడు అండ్ తనే విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా కంప్లీట్గా ఉంది. ఏదో అద్భుతం జరిగి అటు ఇటు ట్విస్ట్ చేసి చిరాకు దొబ్బిస్తే తప్ప లాస్ట్ సీజన్లో చేసినట్టు లాస్ట్ మినిట్లో సీజన్ మొత్తం రేవంత్కే హైయెస్ట్ ఓటింగ్ ఉన్నా కూడా శ్రీహాన్కి విన్నర్ అన్నట్టుగా ఎలాగైతే వరస్ట్గా అనౌన్స్ చేశారో అదొక అదేదో పాలిటిక్స్ అవి చేసి అలాంటివి చేస్తే తప్ప ప్రశాంత్ చేతుల్లోంచి టైటిల్ జారే అవకాశాలే లేవు. మిగతా ఎవరికంటే కూడా అమర్ కంటే కూడా శివాజీ గారి కంటే యావర్ ఎలాగో టైటిల్ రేస్లో లేడు, అది వేరే విషయం. కానీ అమర్ కంటే కూడా శివాజీ గారి కంటే కూడా డౌట్ లేకుండా ప్రశాంతే 1000% అర్హుడు టైటిల్కి. ఇది నా అనాలిసిస్. మీకేమనిపించిందో కింద కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే బిగ్ బాస్ అయిపోయాక కూడా ఓటీటీ అనేది చాలా తొందరలో ఉంది కాబట్టి ఆ అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు నేను వీడియోలు చేస్తూ ఉంటాను. ప్లస్ నా ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తుంటాను. దిస్ ఈజ్ ఫనీ అండ్ ఛానల్ లాగే దిస్కి ఈస్కి ఫనీకి గ్యాప్ లేకుండా ఉంటుంది. ఆ పేజ్ని లైక్ చేయండి. ఓటీటీ అప్డేట్స్ కానీ వీడియోస్ కానీ అక్కడ అప్డేట్స్ ఇక్కడ వీడియోస్ వస్తుంటాయి. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. బాయ్.